రష్యాతో సన్నిహిత సంబంధాలే లక్ష్యంగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అడుగులు వేస్తున్నారు. ప్రస్తుతం జరుగుతున్న యుద్ధానికి ముగింపిచ్చే దిశగా ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే పనిలో పనిగా తమకు అవసరమైన కీలక ఒప్పందాలను సైతం కుదుర్చుకుంటున్నారు. ఇదే సమయంలో క్యూకు ముందస్తు సూచనలు చేస్తున్నారు ట్రంప్. అమెరికా రష్యాలో శాంతి చర్చల దిశగా వేగంగా అడుగులు వేస్తున్నాయి. ఇరు దేశాలకు చెందిన కీలక దౌత్యవేత్తలు తుర్కియలో భేటీ అయ్యారు. ఇరు దేశాల మధ్య సంబంధాలను మెరుగుపరుచుకునేందుకు చేస్తున్న యత్నాల్లో భాగంగా వాషింగ్టన్, మాస్కోలోని దౌత్య కార్యాలయాల్లో ఉన్న వివాదాలను ఈ సందర్భంగా చర్చించుకున్నారు. దౌత్య సిబ్బంది ఇరు దేశాల్లో పనిచేసే వాతావరణంపై చర్చించనున్నారు. దీనిలో ఉక్రెయిన్ ఇతర రాజకీయ భద్రతాపరమైన అంశాలను చేర్చలేదు. అయితే ఈ చర్చలు చాలా నిర్మాణాత్మకంగా ఉన్నాయని అమెరికా ప్రతినిధులు తెలిపారు. అంతేకాదు, అసలు సమస్యలు పరిష్కారం అవుతాయా లేదా అన్నది తేలిపోతుందని అభిప్రాయపడింది. దీంతో పాటు రష్యా మంచి ఉద్దేశంతోనే చర్చలకు వచ్చిందా అనే విషయం కూడా తెలుస్తుందని చెప్పింది. తమ దేశ దౌత్యవేత్తలకు మెరుగైన పరిస్థితులను కల్పించేందుకు ఈ చర్చలు జరుగుతున్నాయన్నారు రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లవ్రోవ్. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అధ్యక్ష కార్యాలయంలో అడుగుపెట్టిన 5 వారాల్లోనే భౌగోళిక రాజకీయ పరిస్థితులు మారిపోయాయి. రష్యా అధినేత పుతిన్తో ఫిబ్రవరి 12న ఫోన్ కాల్లో మాట్లాడారు. ఆ తర్వాత 18వ తేదీన సౌదీ అరేబియాలో అత్యున్నత స్థాయి దౌత్యవేత్తలు, మంత్రులు భేటీ అయ్యారు. ఈ పరిణామాలతో కీవ్, ఐరోపా సమాఖ్య మిత్రులు అప్రమత్తమయ్యాయి. మరోవైపు అమెరికా రష్యాల మధ్య విశ్వాసాన్ని పునరుద్ధరించకపోతే ఏమీ సాధించలేరని వ్యాఖ్యానించారు పుతిన్. దీంతో ఇరు దేశాలు దౌత్య స్థాయిలో సమస్యల పరిష్కారానికి తుర్కియాలో భేటీ అయ్యాయి. ఇక రష్యాతో కూడా ట్రంప్ ఖనిజాల డీల్ చేసుకుంటారన్న వార్తలు వెలువడుతుండటంతో ఈ చర్చలకు ప్రాధాన్యం పెరిగింది. మరోవైపు నాటోలో సభ్యత్వం విషయాన్ని ఉక్రెయిన్ మర్చిపోవచ్చని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వెల్లడించారు. తాము ఓ ఉత్తమ డీల్ కుదర్చాలనుకుంటున్నామన్నారు ట్రంప్. ముఖ్యంగా ఉక్రెయిన్కు మంచి సంధి కుదిరేటట్లు చేసి కోల్పోయిన దానిలో వీలైనంత ఎక్కువ వెనక్కిప్పిస్తామన్నారు ట్రంప్. అదే సమయంలో శాంతి కోసం పుతిన్ కూడా కొన్ని రాయితీలు ఇవ్వాల్సి ఉంటుందని తెలిపారు. ఖనిజాలపై అమెరికాతో ఒప్పందం కుదుర్చుకునేందుకు శుక్రవారం ఉక్రెయిన్ అధినేత జెలెన్స్కీ వాషింగ్టన్లో పర్యటించనున్నారు. ఈ విషయాన్ని ట్రంప్ స్వయంగా వెల్లడించారు. అది అరుదైన ఖనిజాలపై చేసుకునే చాలా పెద్ద ఒప్పందంగా వ్యాఖ్యానించారు. తొలుత ఈ డీల్కు అంగీకరించిన ఉక్రెయిన్ తాజాగా కొన్ని సవరణలతో ఆమోదించినట్లు తెలుస్తోంది. ఈ ఒప్పందంపై సంతకం చేయడం ద్వారా తమకు అమెరికా నుంచి సైనిక సాయం ఆగిపోకుండా చూసుకోవచ్చని ఉక్రెయిన్ ఆశిస్తోంది.